మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరో కొద్ది కాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ఉదయకాలమున దేవుని వాక్యం ధ్యానించుకుందాము. ఈరోజు వాక్యాంశము శత్రువుల నుంచి విడిపించబడ్డాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గమనించినట్లయితే లోకాసు వార్త 1వ అధ్యాయము 68వ వచనం నుండి కొన్ని వచనాలను మనం ధ్యానించుకుందాం. ప్రభైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి జకర్యా, ఆయన ఒక యాజకుడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు రక్షణ శృంగం అనగా యేసు ప్రభువారి గురించి ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, యేసు ప్రభువారని ఏం చెప్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేస్తున్నాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారని తెలియజేసే విషయంలో మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు మొట్టమొదటి శత్రువు ఎవరంటే అపవాది అనగా సైతాన్. మొట్టమొదటి దేవుణ్ణి ఎదిరించాడు, పరమందు త్రోసివేయబడ్డాడు. తర్వాత తన ప్రజలము అయిన మనల్ని కూడా మన మీద కూడా పగబట్టి మనల్ని నాశనం చేసి నరకానికి తీసుకువెళ్ళాలని వాని యొక్క ఉద్దేశం. కాబట్టి వాని ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి భూమి మీదకి వచ్చి అనేక ప్రయత్నాలు చేస్తూ మరి అపవాది చేస్తా ఉన్నాడు. ఆ క్రమంలో మానవులందరూ పాపంలో పడిపోయి దేవుడిని గురించి మహిమను పొందుకోలేక నశించిపోయారు, నరకానికి సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభువారు వారిని అందరిని విడిపించడానికి దేవుడు మన తరపున ఎల్లప్పుడూ తోడుగుంటాడు, మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మన సృష్టికర్త కాబట్టి. ఆయన ఇప్పుడు అపవాది నాశనానికి కర్త, సృష్టి కాదు. కాబట్టి మరి ఆయన సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని కూడా నాశనం చేయాలని వాడి ఉద్దేశం. ఈ సృష్టిలో ప్రథమ ఫలం ఎవరు? మనము మనుషులం, ప్రథమ ఫలము దేవునికి. కాబట్టి ఈ ప్రథమ ఫలమైన మన మీద పగపట్టాడు సైతాను, అపవాది. కాబట్టి వాడి తంత్రాలని నాశనం చేయటానికి, వాడి కుయుక్తిని నాశనం చేయటానికి, తన ప్రజలైనటువంటి మనల్ని నరకానికి తీసుకువెళ్తానికి చేస్తున్న ఆ ప్రయత్నాన్ని నాశనం చేసి, విఫలం చేసి తన ప్రజలందరిని రక్షించుకోవటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనేక ప్రవక్తల నోట పలికించాడు. తన పరిశుద్ధ ప్రవక్తల నోట యేసు ప్రభువారు రాకడ గురించి ప్రవచించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చాడు ఈ లోకానికి, ప్రకటించాడు, గొప్ప కార్యాలు చేశాడు, రక్షణను మనకు అనుగ్రహించాడు. ఆయన వెళ్ళిపోయాడు, మరలా రెండోసారి రాబోతున్నాడు. కాబట్టి మనమందరం ఏం చేయాలంటే ఆ రెండవ రాకడ సిద్ధపాటు గురించి, మనము రెండవ రాకడ గురించి సిద్ధపడాలి, ఆయన ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. మనం చేయవలసింది ఇది. ఆల్రెడీ మన శత్రువుల నుంచి మనల్ని విడిపించాడు. అయితే వారు చూస్తా ఊరుకుంటాడా? ఊరుకోడు. మనం ఏదైనా పన్నాగాలు పని మళ్ళా లోకంలోనికి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మన దేవుడు మన తరపున వ్యాజ్యం ఆడతాడు, మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మనం కూడా దేవుని తరపున మనం నిలబడాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనల్ని ద్వేషించే వారందరి నుండి దేవుడు మనల్ని తప్పించాడు. అఫ్ కోర్స్ ఈ లోకంలో కూడా చాలా మంది మనల్ని, దేవుని నమ్మిన పిల్లల్ని ద్వేషించవచ్చు, మనం శత్రువులుగా భావించవచ్చు. నీ ఇంటి వారు నీకు శత్రువులు అవుతారని ప్రభువారు చెప్పారు ఆనాడే. అంటే నీ ఇంటి వారు శత్రువులు అవుతారంటే మనం దేవుని నమ్ముతాం, మన బ్రదర్ దేవుని నమ్మకపోవచ్చు, మన తల్లిదండ్రులు దేవుని నమ్మకపోవచ్చు, వారు మనకు వ్యతిరేకంగా తిరుగుతారు, దేవుని విషయంలో వ్యతిరేకంగా ఉంటారు. నీ ఇంటి వారు నీకు శత్రువులు అవుతారనే విషయాన్ని అక్కడ అందుకని తెలియజేశారు యేసు ప్రభువారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలను కూడా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన స్నేహితుల్ని, మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారిని, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఆ దుష్టుడి కమంద హస్తాల నుంచి మనం విడిపించాలి. కాబట్టి మనం ప్రార్థించాలి ప్రతి సమయం అందు. ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మనం ప్రభుని అడగాలి. అనేక మంది మన ప్రజల గురించి, మన దేశం గురించి ప్రార్థించాలి. మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉండాలనేది మనం కోరుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ రక్షణ ప్రణాళికను యేసు ప్రభువారు చేసేశారు, మనకు అనుగ్రహించాడు. ఇక కాబట్టి అది మనం పొందుకోవటమే మనం చేయవలసింది. మనం పొందుకున్నాం, తద్వారా మన ప్రజలు పొందుకోవాల్సిన వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా పొందుకోవాలని మనం దేవునికి ప్రార్థించేద్దాం, దేవుని అడుగుదాం. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవునయ్యా, ఆ శత్రువుల నుండి మమ్మల్ని విడిపించారు. అదిగో ఆ సిలువలో వేలాడి తండ్రి, ఆ సిలువలే విజయోత్సవాన్ని ప్రభా బహుట ఎగరవేసిన గొప్ప దేవుడు అయి ఉన్నారు. మీకు వందనాలు. మాకందరికి రక్షణ తీసుకొచ్చి పెట్టారు. ఆయన ఆ రక్షణ కొనసాగించుకుని మేము మీ రాజ్యంలో చేరటమే మాకున్న ఒకే ఒక మరి అత్యున్నతమైన గోలు ప్రభువా, అత్యున్నతమైన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మేము చేరుకునేంత వరకు కూడా నీ కృప కాపుదల మా మీద ఉంచండి.
మమ్మల్ని బలపరచండి, మా ప్రియులను కూడా రక్షించండి, మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలకి రక్షణ దయచేయండి. మీరు ఇచ్చిన ఆ రక్షణను ప్రతి వారు కూడా తెలుసుకోవాలి, కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చర్మానుకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి కొద్ది కాలాన్ని కలుసుకుందాం మనం. దేవుడు మీ అందరూ దీవించి ఆశ్రయించి బలపరచును గాక. ఆమేన్.